వెంటనే నాకు ఒక జ్యూస్, ఈ మాత్రం జ్యూస్ ఉంటే అమ్మో జ్యూస్ కూడా అంటున్నారు, ఈ రోజు నిద్రపోనియరు నన్ను. మీ పేరు కోవిద. మీనింగ్ ఏంటి? బంగారం. రాకేష్ చనిపోతే మీరు ఎలా ఏడుస్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్స్, వాళ్ళకి సంబంధం లేదు. ఇలానే మ్యారీడ్ ఒకళ్ళు, స్టూడెంట్స్ ఒకళ్ళు, చదువుకునే వాళ్ళు ఒకళ్ళు, ప్రొఫెషనల్. పెళ్ళైన బ్యాచిలర్లు, పెళ్లి కాని బ్యాచిలర్ ఒకరు. ఆడి పెళ్లి కాకపోతే ఇద్దరు పిల్లలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో దేవుడు ప్రసాదించాడు. మీ హస్తం ఉంది, దేవుడి దయ ఎందుకండి? అంటే అమ్మాయిని దేవుడు చూపించాడు కాబట్టి. మీరు నాతో మాట్లాడకండి. 8ంటికి వస్తానని 11ంటికి వచ్చారు. నేను మీతో మాట్లాడను. మాట్లాడుతున్నావు. నీ వాచ్లో 8, 11 అయితే నా వాచ్లో కావద్దా ఏంటి? నేను చెప్పింది రాత్రి కలుద్దామని, నువ్వేంటి పొద్దునే వచ్చి కూర్చో. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. చిన్న కొడుకు వాడు వీడియో గేమ్ ఆడుకుంటూ వస్తాడు. మమ్మీ ఏమైందమ్మా? రైట్. వై ఆర్ యు కర్రింగ్ రే? డాడ్ లేరాలే? ఏమైందమ్మా? డాడీ నాన్న డాడీ లేరా? కొత్త ఫోన్ అడిగాను, ఎవడు కొనిస్తాడు? వీడు వెళ్ళిపోతాడు. పెద్దోడు వచ్చాడు, అమెరికా నుంచి దిగుతారు. ఆరింటికి ఆన్ చేశారు. ఒక ఆయన షర్టు ప్యాంట్ ఇప్పేసి, ఆ అబ్బాయి ఇప్పేయంగానే నవ్వుతుంది. ఆవిడ చూడండి, ఇలా అయితే నేను చెప్పనమ్మా. ఇప్పేసి ఓన్లీ దవతికి మాత్రమే కట్టుకుంటాడు, పంచ కట్టుకొని. ఆయన ఎలా చూస్తున్నాడు అంటే, అది కూడా ఇప్పేస్తే బాగుండు అన్నట్టు చూస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇదన్నమాట విషయం. తర్వాత నన్ను చూడు, ఇప్పుడు నన్ను గుర్తుపడతావు. ఓ మై గాడ్, సారీ. కంట ఆపరేషన్ అని చెప్పి 10 రూపాయలు అడుకుంటావు అందరి దగ్గర. మై గాడ్. మీరు గనక యాంకర్ అయితే ఏ ప్రోగ్రామ్ చేస్తావు నువ్వైతే? స్టార్ మహిళ. అబ్బా, సుమా గారు ఉన్నారు కదమ్మా, మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా స్టార్ మహిళ. అంటే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లాగా నీ గురించి ఇప్పుడు స్టార్ మహిళ, ఎక్స్ట్రా స్టార్ మహిళ పెట్టాలంటావు. మీ గురించి రచరచ రంబోలా పెట్టారు కదా. ఇక్కడ నేను వేస్తున్న డాన్స్ ఏంటి, నువ్వు వేస్తున్న డాన్స్ ఏంటి? నన్ను చూసి నువ్వు నేర్చుకో. చచ్చిపోవాలి టైర్ కింద కాలేట్. ఇందాక నుంచి నిన్ను గోకుతున్నాడు, రక్తం కారుతుంది, పిచ్చిదాని నువ్వు చూసుకోవట్లే. ఇదిగో అదే, నువ్వు లే అక్కడి నుంచి, లే నీ దుంప దగ్గర. ఇందాక నుంచి ఆయన ఇట్లంటే చాలు అంటున్నావు. అమ్మాయి వెయిట్ చేస్తుంది. జీవితంలో ఎప్పుడైనా ఏ సినిమాలో అయినా అమ్మాయి వెయిట్ చేయాలి. ఏం లేదు, బస్సు లేట్ అయింది. అవును, నీకు ఆల్రెడీ బైక్ ఉంది కదా? అవునే, బైక్ అమ్మాయి కదా. నేను ఎమ్మకొడుకు మాట నీకు రింగు కొనిచ్చింది. నేను ప్రభాస్ అనుకో 10 నిమిషాలు, అంత సీన్ నాకు లేదు, అంత హైట్ నేను లేను ఉన్నాను అనుకో. చెప్పు, ఇప్పుడు చెప్పు. పొద్దునే లేకండి డార్లింగ్, లేకండి డార్లింగ్. ఇలా టచ్ చేసాక లేకుండా ఉంటున్నా డార్లింగ్. చెప్పు డార్లింగ్. పొద్దునే వెళ్ళాలి, షూటింగ్ ఉంది. షూటింగ్ కూడా నువ్వే చూసుకుంటావు డార్లింగ్. అనుష్క వెయిటింగ్ అక్కడ, నువ్వు వెయిటింగ్ అది ఇక్కడ. ఓ సో నైస్ రే. అమ్మా అమ్మని ఇక్కడ నల్లమల్ల అడుగులు అడిస్తే జూబ్లీ హిల్స్ లో ఏసీ రూమ్ లో పడుకుని అమ్మలేస్తుంది. మరి ఎట్లా తెలుస్తుంది ఏంటో నాకు అర్థం కాదు. నువ్వు బాగా కనెక్ట్ అయ్యావు. వాళ్ళమ్మ ఇక్కడ నుంచి నడుచుకుంటూ 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 ఒక్క పాటలో నల్లమల్ల అడికి వెళ్ళిపోద్దండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది.
అయితే నీలా ఉంటుంది ఉల్లిగడ్డ అలా ఉంటుంది కావగట. ఏంటి ప్రాబ్లం ఏంటి ఇది ఎలా పడ్డారు? వచ్చి ఆటో గుద్దేసిందండి. ఫస్ట్ టైం జరగడం, నెక్స్ట్ టైం, సెకండ్ టైం? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. మెడిసిన్స్ వాడతావా లేకపోతే డ్రింక్ మామూలుగా ఇంజెక్షన్స్ వాడతావా? ఆల్కహాల్ వాడతానండి. నన్ను వచ్చి గుద్దేసింది కాక ఇంకో ఆ సిగ్గుపట్టం చూడు. పిచ్చి ముఖమా, నువ్వు నన్ను కొట్టాలి, నేను నిన్ను కొట్టాలి, అదే ప్రకృతి. సో మళ్ళీ కామెడీ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ మాలమాల టీవీ. డోంట్ మిస్ అక్షరం బోలా.